ఎప్పుడూ కప్ కొట్టని జట్లు ఈసారి పోటీలో నిలవడంతో ఐపీఎల్ పై అభిమానుల్లో మరింత హైప్ మొదలైంది. మరి కాసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఫైనల్లో పోటీ పడనున్నాయి. సమవుజ్జీల మధ్య సమరానికి అహ్మదాబాద్ సిద్ధమైంది. ఆర్సీబీ ఇంతకు ముందు 3 సార్లు ఐపీఎల్ ఫైనల్ చేరింది. కానీ చివరి మెట్టుపై ప్రతిసారి బోల్తా పడింది. తిరిగి మళ్లీ ఇన్నాళ్లకు 2025 సీజన్లో ఫైనల్కు చేరుకుంది. పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే 2014లో ఫైనల్స్కు వచ్చి పరాజయం చవిచూశారు. ఈ రెండు టీంలకు 18 ఏళ్లుగా ఐపీఎల్ ట్రోఫీ గెలవడం తీరని కలగానే మిగిలింది. దీంతో ప్రస్తుతం ఏ జట్టు గెలిచినా వారికి ఇదే తమ తొలి ట్రోఫీ కానుంది. కప్ గెలిచి కోహ్లీకి గిఫ్ట్గా ఇవ్వాలనే పట్టుదలతో పటీదార్ సేన ఉండగా ట్రోఫీని ప్రీతికి అందించాలని చూస్తున్న అయ్యర్ టీం ఉవ్విళ్లూరుతోంది. అహ్మదాబాద్ స్టేడియం వద్దకు చేరుకున్న ఆర్సీబీ ఫ్యాన్స్తో స్టేడియం వెలుపల కిక్కిరిసి కనిపిస్తోంది. ఎప్పుడూ కప్ కొట్టని జట్లు ఈసారి పోటీలో నిలవడంతో ఐపీఎల్ పై అభిమానుల్లో మరింత హైప్ మొదలైంది. మరి కాసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఫైనల్లో పోటీ పడనున్నాయి. సమవుజ్జీల మధ్య సమరానికి అహ్మదాబాద్ సిద్ధమైంది. ఆర్సీబీ ఇంతకు ముందు 3 సార్లు ఐపీఎల్ ఫైనల్ చేరింది. కానీ చివరి మెట్టుపై ప్రతిసారి బోల్తా పడింది. మళ్ళీ తిరిగి ఇన్నాళ్లకు 2025 సీజన్లో ఫైనల్కు చేరుకుంది. పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే 2014లో ఫైనల్కు వచ్చి పరాజయం చవిచూశారు. ఈ రెండు టీంలకు 18 ఏళ్లుగా ఐపీఎల్ ట్రోఫీ గెలవడం తీరని కలగానే మిగిలింది. దీంతో ప్రస్తుతం ఏ జట్టు గెలిచినా వారికి ఇదే తమ తొలి ట్రోఫీ కానుంది. కప్ గెలిచి కోహ్లీకి గిఫ్ట్గా ఇవ్వాలనే పట్టుదలతో పటీదార్ సేన ఉంటే ట్రోఫీని ప్రీతికి అందించాలని చూస్తున్న అయ్యర్ టీం ఉవ్విళ్లూరుతూ ఉంది. అహ్మదాబాద్ స్టేడియం వద్దకు చేరుకున్న ఆర్సీబీ ఫ్యాన్స్తో స్టేడియం వెలుపల కిక్కిరిసి కనిపిస్తోంది. ఎప్పుడూ కప్ కొట్టని జట్లు ఈసారి పోటీలో నిలవడంతో ఐపీఎల్ పై అభిమానుల్లో మరింత హైప్ మొదలైంది. మరి కాసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఫైనల్లో పోటీ పడనున్నాయి. సమవుజ్జీల మధ్య సమరానికి అహ్మదాబాద్ సిద్ధమైంది. ఆర్సీబీ ఇంతకు ముందు 3 సార్లు ఐపీఎల్ ఫైనల్కు చేరింది. కానీ చివరి మెట్టుపై ప్రతిసారి బోల్తా పడింది. తిరిగి మళ్లీ ఇన్నాళ్లకు 2025 సీజన్లో ఫైనల్కు చేరుకుంది. పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే 2014లో ఫైనల్కు వచ్చి పరాజయం చవిచూశారు. ఈ రెండు టీంలకు 18 ఏళ్లుగా ఐపీఎల్ ట్రోఫీ గెలవడం తీరని కలగానే మిగిలిపోయింది. దీంతో ప్రస్తుతం ఏ జట్టు గెలిచినా వారికి ఇదే తమ తొలి ట్రోఫీ కానుంది. కప్ గెలిచి కోహ్లీకి గిఫ్ట్గా ఇవ్వాలనేదే పట్టుదలతో పట్టేదార్ సేన ఉంటే ట్రోఫీని ప్రీతికి అందించాలని చూస్తున్న అయ్యర్ టీం ఉవ్విళ్లూరుతోంది. అహ్మదాబాద్ స్టేడియం వద్దకు చేరుకున్న ఆర్సీబీ ఫ్యాన్స్తో స్టేడియం లోపల చాలా కోలాహలంగా కనిపిస్తోంది. ఇక ఐపీఎల్ ఫైనల్ పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. మరి కాసేపట్లో కూడా ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ అందిస్తారు. మోహన్, డెఫినెట్లీ ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్ ఇవాళ ఫైనల్లో తడబడుతుంది. బట్ ఆర్సీబీకి ఒక మంచి ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ అండ్ రజత్ పటీదార్, జితేష్ శర్మ
కునల్ పాండే లాంటి ప్లేయర్స్ ఉన్నారు అండ్ భువనేష్ కుమార్ జేఎస్ దయాల్. బట్ పంజాబ్ కింగ్స్ కి ఒక మంచి ఫైట్ బ్యాక్ శ్రేయాస్ అయ్యర్ ఆయన కెప్టెన్ ఉండి ఆయన ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి వాళ్ళని గెలిపించాడు. బట్ ఆర్యా అండ్ సింగ్ అండ్ ఆల్సో ఇంగ్లీష్ ఒక మంచి ప్లేయర్ అండ్ స్టానిస్ అండ్ హర్షదీప్ మంచి ప్లేయర్స్ ఉన్నారు. కానీ ఆర్సీబీ విల్ స్టార్ట్ యాజ్ అ ఫేవరెట్ టు విన్ దిస్ ఐపీఎల్ ఫైనల్ అండి. హలో, రైట్, థ్యాంక్ యూ అండి. ఎప్పుడూ కప్ కొట్టని జట్లు ఈసారి పోటీలో నిలవడంతో ఐపీఎల్ పై అభిమానుల్లో మరింత హైప్ మొదలైంది. మరి కాసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఫైనల్లో పోటీ పడనున్నాయి. సమవుజ్జీల మధ్య సమరానికి అహ్మదాబాద్ సిద్ధమైంది. ఆర్సీబీ ఇంతకు ముందు 3 సార్లు ఐపీఎల్ ఫైనల్కు చేరింది. కానీ చివరి మెట్టుపై ప్రతిసారి కూడా బోల్తా పడింది. తిరిగి మళ్లీ ఇన్నాళ్లకు 2025 సీజన్లో ఫైనల్కు చేరుకుంది. పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే 2014లో ఫైనల్కు వచ్చి పరాజయం చవిచూశారు. ఈ రెండు టీంలకు 18 ఏళ్లుగా కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవడం తీరని కలగానే మిగిలిపోయింది. దీంతో ప్రస్తుతం ఏ జట్టు గెలిచినా వారికి ఇదే తమ తొలి ట్రోఫీ కానుంది. కప్ గెలిచి కోహ్లీకి గిఫ్ట్గా ఇవ్వాలనే పట్టుదలతో పట్టేదార్ సేన ఉంటే ట్రోఫీని ప్రీతికి అందించాలని చూస్తున్న అయ్యర్ టీం ఉవ్విళ్లూరుతోంది. అహ్మదాబాద్ స్టేడియం వద్దకు చేరుకున్న ఆర్సీబీ ఫ్యాన్స్తో స్టేడియం వెలుపల చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తోంది.